గుడ్ న్యూస్, సిల్వర్ బట్ స్పెషల్ ఎడిషన్ హెల్మెట్ మన నెక్స్ట్ సోలార్ దేహరాదూన్ నుంచి హైదరాబాద్ కి 1900 కిలోమీటర్స్ ఉంది. హైదరాబాద్ వస్తున్నా, రూట్ తప్పిపోయా. గుడ్ మార్నింగ్ అందరూ, ఎలా ఉన్నారు? దిస్ ఇస్ శ్యామైలి అండ్ వెల్కమ్ బ్యాక్ టు మన యూట్యూబ్ ఛానల్. యాక్చువల్లీ రైడ్ స్టార్ట్ చేసే ముందు గుడ్ న్యూస్, ఆల్రెడీ ఇన్స్టాలో అయితే పెట్టాను, ఇన్స్టాలో ఫాలో అవుతున్న వాళ్ళకి. బట్ మన యూట్యూబ్ ఫ్యామిలీకి మెయిన్లీ చూపించాలి. సో లెట్స్ గో. ఇదే అనమాట ఆ గుడ్ న్యూస్. ఇది మన 1 lakh సిల్వర్ పెట్టింది. మన 1 lakh సిల్వర్ ప్లే బటన్ కొంచెం లేట్గా వచ్చింది, కానీ అసలు చూసిన వెంటనే నాకు ఎంత గూస్ బంప్స్ వచ్చాయో. అసలు బైక్ రైడ్ చేయగలనా అన్న స్టేజ్ నుంచి ఇప్పుడు 1 lakh సబ్స్క్రైబర్స్ లవ్. సో చాలా హ్యాపీగా ఉంది. అండ్ 2 things అని చెప్పాను కదా, ఇది మన సెకండ్ థింగ్, రాయల్ ఎన్ఫీల్డ్ 120 years స్పెషల్ ఎడిషన్ హెల్మెట్ ఇది. సో అన్బాక్స్ చేద్దాం. మన రాయల్ ఎన్ఫీల్డ్ 120 years స్పెషల్ ఎడిషన్ హెల్మెట్. సో వీళ్ళు 120 years అయింది రాయల్ ఎన్ఫీల్డ్ స్టార్ట్ అయ్యి. సో స్పెషల్ ఎడిషన్ హెల్మెట్స్ లాంచ్ చేశారు, లిమిటెడ్ ఎడిషన్వి. సో ఎవ్రీ డెకేడ్ అంటే 1990s, 1910, 1920, 1930 అట్లా ప్రతి డెకేడ్కి డెడికేట్ అయ్యేటట్టు ఒక హెల్మెట్ చేశారు. ఇది 1990sకి సంబంధించింది అనమాట. నేను కూడా 1990s బాగుంది కదా, సో నాకు బాగా అనిపించింది. అండ్ ఈ హెల్మెట్ మొత్తం కంప్లీట్లీ హ్యాండ్ పెయింటెడ్ అండ్ హ్యాండ్ స్టిచ్డ్ అనమాట. సో ఈ స్టిచ్చింగ్ అంతా ఎవ్రీథింగ్ మొత్తం హ్యాండ్ క్రాఫ్టెడ్, ఎవ్రీ డికేడ్ కి సంబంధించి చేశారు. సో ఈ వైజర్ లుక్ తోనే అర్థమైపోతుంది ఎంత రెట్రో లుక్, అండ్ ఈ లెదర్ స్టిచ్చింగ్ మొత్తం ఎంత రెట్రో లుక్ క్రియేట్ అయిందో. నాకైతే క్రేజీ అనిపించింది హెల్మెట్ అన్బాక్స్ చేసిన వెంటనే. సో దిస్ వాజ్ ది సెకండ్ థింగ్. ఇదే రెండో విషయం షేర్ చేద్దాం అనుకున్నా. మన నెక్స్ట్ సోలో రైడ్ ఈరోజు స్టార్ట్ అవబోతుంది. సో మన నెక్స్ట్ సోలో రైడ్ వచ్చేసి ఒక 3 days రైడ్ అనమాట. అంటే 3 days మినిమం పడుతుంది, 3 days అవుతుంది అని అనుకుంటున్నాను. హైదరాబాద్ వస్తున్నా. సో ఈ రైడ్ దేహరాదూన్ నుంచి హైదరాబాద్కి ఆల్మోస్ట్ 1900 kilometers ఉంది, రఫ్లీ 2000 kilometers ఇక్కడ నుంచి. ఇప్పటివరకు నేను సోలో అంటే వన్ వే 850 kilometers చేశాను, కానీ దానికన్నా ఎక్కువ చేయలేదు. సో ఈ రైడ్ అయితే ఇదే ఇప్పటివరకు చేసే లాంగెస్ట్ సోలో రైడ్ అవుతుంది. అండ్ అది కూడా హైదరాబాద్ వస్తుంటే ఆ ఎక్సైట్మెంటే వేరేలా ఉంది. అండ్ మెయిన్లీ నేను బైక్ మీద ఎందుకు వస్తున్నా అంటే, నేను నెక్స్ట్ ఒక 5 to 6 months హైదరాబాద్లోనే ఉంటాను. సో బండి లేకుండా అయితే ఉండలేము కదా, సో అందుకే బైక్ తెచ్చేసుకుంటున్నా. సో నా లగేజ్ అంతా ప్యాక్డ్, ఈ సాడిల్ బ్యాగ్స్ అండ్ ఒక ట్యాంక్ బ్యాగ్ అనమాట. సో ఈరోజు కవర్ చేయాల్సిన డిస్టెన్స్ చాలా ఉంది, ఇంకా లేట్ చేయడం వద్దు. లగేజ్ తీసుకుని కిందకి వెళ్ళిపోతా, మౌంట్ చేసి బైక్ మీద కలుద్దాం. లగేజ్ అంతా మౌంట్ చేస్తాను. సో ఇక్కడ స్టార్ట్ అవుతున్నాను. అండ్ రైడ్ స్టార్టింగ్ కిలోమీటర్ రీడింగ్ 35,399 ఉంది. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి 4:19. బాయ్ డాడీ. సో చలో హైదరాబాద్. ఓకే గైస్, స్టార్ట్ అయిపోతున్నాను ఇంటి దగ్గర. తీయండి అంకుల్, థ్యాంక్ యూ. స్టార్ట్ అయిపోతున్నాను ఇంటి దగ్గర. టైం అరౌండ్ 4:20 అయింది కాబట్టి ఇంకా వెళ్తూ రావడానికి ఈజీలీ 1.5 hours పడుతుంది. ఈరోజు ఫస్ట్ మనం క్రాస్ అయ్యే మెయిన్ సిటీ అంటే ఢిల్లీ. ఢిల్లీ క్రాస్ అయ్యాక ఈ ఢిల్లీకి 280 kilometers ఉంది, ఆల్మోస్ట్ 5 hours చూపిస్తుంది. సో కొంచెం వెళ్తూ వచ్చాక మళ్ళీ వ్లాగ్ స్టార్ట్ చేద్దాం. బాయ్ దేహరాదూన్, మళ్ళీ ఎన్ని నెలలు కలుస్తాము. యాక్చువల్లీ ఏంటంటే దేహరాదూన్లో చాలా మంది తెలుగు స్టూడెంట్స్ ఉన్నారు. సో కొంచెం మంది మెసేజ్ చేశారనమాట వెళ్ళేటప్పుడు కలుస్తామని. సో కనిపించవచ్చు ఎవరన్నా ఒకళ్ళన్నా ఇద్దరన్నా. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అంటే హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు ఎవరైనా సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వస్తే అనుకోవచ్చు, కానీ దేహరాదూన్లో తెలుగు స్టూడెంట్స్ వచ్చి సెండ్ ఆఫ్ ఇస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇక్కడ ఐఎస్బిటి అని ఉంది కదా, ఇది ఆల్మోస్ట్ ఎగ్జిట్ పాయింట్. ఇక్కడ క్రాస్ అయితే దేహరాదూన్ క్రాస్ అయిపోతాం, అంటే టువర్డ్స్ ఢిల్లీ. హాయ్, ఇక్కడ పెట్టినా బండి, అక్కడికి వెళ్దామా? చాలాసేపు అయిందా? ఓకే, హాయ్. సో నాకు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ ఆదిత్య. థ్యాంక్ యూ, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో స్వీట్. బాయ్.
మార్నింగ్ 4 o'clock లేసి ఎవరు వస్తారు, అది దేహరాదూన్లో, హైదరాబాద్ కూడా కాదు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను వచ్చినందుకు. సో ఇప్పుడు ఆల్మోస్ట్ దేహరాదూన్ సిటీ క్రాస్ అయిపోయాము. అండ్ నిన్నే ఫుల్ ట్యాంక్ చేయించా, నిన్న నైట్ ఫస్ట్ టైం నా బైక్లో 1200 కొట్టించా. అసలు పొద్దున్నే ఈ కన్నుల పండగ ఏంటో ఎంత ఎదురులా. నిన్న లైట్ గా వాన పడింది దేహరాదూన్లో. సో ఇప్పుడైతే ప్రస్తుతం కొంచెం చల్లగా ఉంది, కానీ టన్నల్ ఎంటర్ అయిన వెంటనే వేడి. అసలు ఈ రోజు ఎండ స్టార్ట్ అయ్యాక ఇంకా ఉంటుంది నాకు దేహరాదూన్లో 33 డిగ్రీ ఉంది, హైదరాబాద్ లో 37 అని చూపిస్తుంది. ఢిల్లీ ఆగ్రా అయితే 42 43 చూపిస్తుంది నాకుంది. ఇంకా ఇక్కడ లైట్ గా ఘాట్ రోడ్ ఉంటుంది, ఒక 10 kilometers. తర్వాత అంతా మంచి హైవే, కానీ రోడ్ బాగుంది. ఎదురు లైట్. నా పరిస్థితి ఎలా ఉందంటే, ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయితే రైడ్ బాగా సాగుతుంది అనుకున్నాను, కానీ ఇది ఢిల్లీ వెళ్ళే రోడ్ కదా, ఈ టైంలో కూడా ఎంత మూమెంట్ ఉందో వెహికల్స్ ది. అసలే చీకటిగా ఉంది, ఇంకా ఇది ఘాట్ రోడ్, ఎదురు లైట్ ఫుల్ గా ఉంది. ఇంకా నా మిర్రర్స్ లో వెనకొచ్చే వెహికల్స్ రిఫ్లెక్షన్ పడి అసలు ఏం కనిపించలేదు. అది కాకుండా నా స్పెక్స్ కి ఊరుకూరుగా ఆవిరి పట్టి ఏమీ కనిపించలేదు. సో కొంచెం హారిబుల్ గా ఉంది పరిస్థితి. ఇక్కడ నుంచి ఢిల్లీ వరకు హైవే సూపర్ ఉంటుంది. రూట్ మ్యాప్ గురించి చెప్తాను. ఫుల్ స్లో అవుదాం ఫస్ట్, ఎందుకంటే ప్రతిసారి ఏదో ఒక ఆడియో ఇష్యూ వస్తుంది. సో స్లో అయి మాట్లాడదాం బ్లాగ్ చేసినప్పుడు. ఈ రోజు రూట్ మ్యాప్ ఏంటంటే, దేహరాదూన్ నుంచి ఝాన్సీ వరకు వెళ్దాం అనుకుంటున్నాం. అంటే మధ్యలో ఢిల్లీ అండ్ ఆగ్రా క్రాస్ అవుతాము. సో దేహరాదూన్ నుంచి ఢిల్లీ, ఢిల్లీ నుంచి ఆగ్రా, ఆగ్రా నుంచి ఝాన్సీ, మొత్తం 650 to 700 kilometers వస్తుంది. 12.5 hours చూపిస్తుంది. అండ్ నా ఫుడెక్స్ బ్లాగింగ్ ఇదంతా కౌంట్ చేసి 14 hours పడుతుంది. ఇప్పుడే సన్ రైజ్ అయింది. ఈరోజు కొంచెం కర్నించు ప్లీజ్. ఇంత పీక్ సమ్మర్ లో అయితే నేను ఎప్పుడు రైడ్ చేయలేదు. ఆగ్రా 305. ఈ రోజు మెయిన్లీ ఢిల్లీ అండ్ ఆగ్రా దాటుతాము. ఆగ్రాలో ఆగుదాం అనుకోవట్లేదు, చూద్దాం ఎక్కడి వరకు వెళ్తామో. ఒకవేళ ఆగ్రాలో ఆగితే తాజ్ మహల్ చూడాలనిపిస్తుంది, కానీ లాస్ట్ టైం చూసాం కదా, సో ఆగ్దాం అనుకోవట్లేదు. దేహరాదూన్ టు హైదరాబాద్ ఆల్మోస్ట్ 2000 kilometers రైడ్ ఇది. ఈ వ్లాగ్ అంతా, ఈ సిరీస్ అంతా మెయిన్లీ రైడింగే ఉంటుంది. అంటే ప్లేసెస్ ఎక్స్ప్లోరింగ్ మేజర్ గా ఎక్కువ ఉండదు, ఎందుకంటే చెప్పా కదా మెయిన్ గా నా బైక్ తీసుకెళ్తున్నాను. హైదరాబాద్ వెళ్ళాక ఫస్ట్ ఒక 1 week లో మీటప్ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను. అఫీషియల్ మీటప్. కోవిడ్ సిచ్యువేషన్ వల్ల నేను కూడా వ్లాగింగ్ స్టార్ట్ చేసి 1 year అవుతుంది కదా, కానీ ఈసారి మాత్రం గట్టిగా అందరినీ కలవాలి. అండ్ ఈసారి ఈ రైడ్ అంతా మొత్తం హైవేనే, అది బెస్ట్ పార్ట్. ఎందుకంటే నేను మొన్నటి వరకు ఉత్తరాఖండ్ లో ఉన్నా కదా, మొత్తం ఎట్టు వెళ్ళినా 10 kilometers అంతా ఘాట్ రోడే. పక్క స్టేట్ కి వెళ్ళినా మొత్తం ఘాట్ రోడ్ రైడే. ఈసారి మొత్తం హైవే రైడ్. సో చాలా కాలం అయింది హైవేస్ లో రైడ్ చేసి, సో ఈజీగా వెళ్ళిపోవచ్చు, బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇది మన 3rd టోల్ ఈ రోజు, ఢిల్లీ మీరట్ ఎక్స్ప్రెస్ హైవే. నాకు ఒక 2-wheeler కనిపించలేదు ఇక్కడ. ఓకే ఉంది మనకి రోడ్. ఎక్స్ప్రెస్ హైవే. సో ఇది ఢిల్లీ మీరట్ ఎక్స్ప్రెస్ హైవే. ఇది 6 lane రోడ్, కానీ ఒక్కసారి ఢిల్లీ దాటాక తాజ్ ఎక్స్ప్రెస్ హైవే అంటే యమునా ఎక్స్ప్రెస్ హైవే వస్తుంది. అది మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. తాజ్ ఎక్స్ప్రెస్ హైవే చాలా బాగుంటుంది, దీనికన్నా తోపులా ఉంటుంది. సో ఈ రోజు రోడ్స్ అంతా చాలా బాగుంటాయి. అసలు దేహరాదూన్ నుంచి ఢిల్లీ వరకు హైవే సైడ్, ఢిల్లీ నుంచి ఆగ్రా వరకు, ఆగ్రా దాటాక ఝాన్సీ వరకు కొంచెం NH44, కానీ కొంచెం లాస్ట్ టైం అయితే వచ్చినప్పుడు చాలా ట్రాఫిక్ ఉంది. ఆల్మోస్ట్ ఆగ్రా దగ్గరికి వచ్చినప్పుడు, అసలు ఆగ్రా దగ్గరికి వెళ్ళినప్పుడు అయితే లాస్ట్ టైం చాలా 4-wheelers, చాలా ట్రక్ మూవ్మెంట్ ఉంటుంది. అదొక్కటి లేకపోతే మాత్రం ఈరోజు రైడ్ అంతా చాలా స్మూత్ గా అయిపోతుంది. సో అక్కడ ఒక్కటే కొంచెం టైం పట్టొచ్చు అనుకుంటున్నా. ఢిల్లీ 51 ఒక 4-wheeler కారు ఇండికేటర్ కూడా వేయకుండా సైడ్ కాపేశారు. అసలు అక్కడ ఏముందో చూద్దాం కానీ. అమ్మా ఇది అది కూడా ఎక్స్ప్రెస్ హైవేలో ఇట్లా చేస్తే అమ్మా సడన్ గా ఆపాల్సి వచ్చింది. నాది ABS కూడా కాదు బ్రో, ఎందుకు నాతో ఆడుకుంటున్నారు. ఓకే, ఈరోజు అంతా సూపర్ రోడ్స్ అబ్బా. అది మెయిన్లీ అన్ని ఎక్స్ప్రెస్ హైవేస్. ఇప్పటి వరకు మెరిట్ ఢిల్లీ ఎక్స్ప్రెస్ హైవే మీద వచ్చాను, ఆల్మోస్ట్ 40 kilometers. ఇప్పుడు మనం తాజ్ ఎక్స్ప్రెస్ హైవే ఎక్కుతాము, అంటే ఇక్కడ డైవర్జన్ వెళ్ళాక. కానీ పెట్రోల్ కొట్టించాలి బ్రో. నాకు తెలిసి ఈజీగా ఇంకొక 40 kilometers రిజర్వ్లో పడుతుంది. ఆగ్రా आगरा जाना, आगे 2 पॉइंट लेफ्ट हो जाना, हाँ
और खुला के जाएंगे गोल चक्कर खुला। हाँ यमुना एक्सप्रेस वे పర్లేదు, ఒక 3.5 అవర్స్లో వచ్చాము. ఎందుకంటే నేను స్టార్ట్ అయినప్పుడు 5 అవర్స్ చూపించింది. అంటే మొత్తం ఎక్స్ప్రెస్ హైవే వచ్చి ఇంకా మధ్యలో ఇంకా వచ్చేసాం ఈజీగానే. మెయిన్ నేను ఇప్పుడు తాజ్ ఎక్స్ప్రెస్ హైవే ఎక్కుతాను ఇంకా ఫ్యూ కిలోమీటర్స్లో. సో ఫస్ట్ పెట్రోల్ బంక్ కావాలి, పెట్రోల్ కొట్టించాలి. ఒకసారి ఇంకా ఎక్స్ప్రెస్ హైవే ఎక్కాక పెట్రోల్ కొట్టడం కన్వీనియంట్గా ఉండదు. సో ఇందాక నుంచి పెట్రోల్ బంక్ వెతుకుతున్నా. చూద్దాం ఢిల్లీలో ఎంత ఉందో పెట్రోల్ ప్రైస్. 105 ఫుల్ ట్యాంక్. 105.46 ఉంది ఢిల్లీలో ప్రైస్. మన హైదరాబాదే కష్టపడుతుంది, మిగిలిన అన్ని చోట్ల కొంచెం బెటర్. తాజ్ ఎక్స్ప్రెస్ హైవే आगे से लेफ्ट है ना 1017. యమునా ఎక్స్ప్రెస్ వే ఎక్కేస్తున్నా. చాలు, ఈ యమునా ఎక్స్ప్రెస్ వే మా హైదరాబాద్ వరకు వేయచ్చు కదా. అంటే NH44 బాగుంటుంది, కానీ ఇలానే హైదరాబాద్ వరకు ఉంటే మాత్రం తాజ్ ఎక్స్ప్రెస్ హైవే నెక్స్ట్ లెవెల్. అదే టైం ఇంకా 8:45 అయింది, నాకు ఆకలేట్లేదు. మేబీ ఎక్స్ప్రెస్ హైవే దిగాక తింటాను. అసలు వ్లాగ్ చేసేటప్పుడు మాత్రం కంప్లీట్ గా స్లో అయిపోవాల్సి వస్తుంది, ఎందుకంటే అసలు చాలా ఆడియో ఇష్యూస్ అవుతున్నాయి లేకపోతే. సో ఇక్కడ సైడ్ కి ఆపుదాం, ఫోటో తీద్దాం ఇన్స్టాగ్రామ్ కి. ఆహా, యమునా ఎక్స్ప్రెస్ హైవే చూస్తే ఎంత హ్యాపీగా అనిపిస్తుంది ఏ బైకర్ కన్నా. సో నెక్స్ట్ 176 ఆల్మోస్ట్ 180 కిలోమీటర్స్ మొత్తం ఇలానే ఉంటుంది. 6 లేన్ హైవే క్రేజీ ఉంటుంది. అసలు కళ్ళు మూసుకుని రైడ్ చేయొచ్చు ఈ రోడ్ లో అయితే. నాకు ఢిల్లీ రోడ్స్ ఎప్పుడు అలవాటు అయ్యాయంటే, లాస్ట్ టైం స్పిటి లదాఖ్ రైడ్ వెళ్ళినప్పుడు ఇంటర్సెప్టర్ కలెక్ట్ చేసుకోవడానికి ఢిల్లీకి రావాల్సి వచ్చింది. ఎందుకంటే దెహ్రాదూన్ లో డీలర్షిప్ ఇవి ఉన్నాయి కానీ మెయిన్ బ్రాంచ్ లేదనమాట. సో ఢిల్లీకి వచ్చి కలెక్ట్ చేసుకోవాల్సి వచ్చింది బైక్. ఇప్పుడు అసలు బైక్ తీసుకున్నానో లేదో, ఫుల్ వాన ఢిల్లీ నుంచి దెహ్రాదూన్ వరకు 5 అవర్స్ విభత్సమైన వాన. ఫస్ట్ టైం అంత గట్టి వానలో రైడ్ చేశాను. 5 అవర్స్ కంటిన్యూస్ వాన, ఒక 5 నిమిషాలు కూడా గ్యాప్ ఇవ్వలేదు. ఎప్పుడన్నా ఇలాంటి హైవేస్ లో వెళ్ళినప్పుడు మెయిన్లీ కొన్ని థింగ్స్ ఫాలో అవడం చాలా ఇంపార్టెంట్. లేన్ మెయింటైన్ చేయడం, ఇండికేటర్ మాత్రం కంపల్సరీ వాడడం లేన్ షిఫ్ట్ అయినప్పుడు. ఎందుకంటే హైవేలో ప్రతి ఒక్క వెహికల్ చాలా స్పీడ్ లో ఉంటుంది కదా, ఎస్పెషలీ ఇలాంటి ఎక్స్ప్రెస్ హైవేలో మాత్రం ఇంకా అందరూ ఎగురుకుంటూ వెళ్తారు. సో చాలా ఇంపార్టెంట్ హైవే మీద కొన్ని రూల్స్ ఫాలో అవ్వడం. అండ్ ఆల్సో ఎప్పుడైనా రైడ్కి వెళ్ళినప్పుడు ఆ రోజు కొంచెం రూట్ మ్యాప్ బాగా చూసుకోవాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ తాజ్ ఎక్స్ప్రెస్ హైవే మీద ఇంకా ఎక్కాక ఫ్యూయల్ కొట్టడం అంత కన్వీనియంట్ కాదు. అంటే కొట్టించవచ్చు కానీ మళ్ళీ లేన్ దిగి కొట్టి ఫ్యూయల్ ఫిల్ చేసి మళ్ళీ వెనక్కి రావాల్సి వస్తుంది. సో ముందే కొట్టించుకుంటే మొత్తం రైడ్ అంతా స్మూత్ గా సాగుతుంది. సో కొన్ని థింగ్స్ అన్ని తెలుసుకోవడం బెటర్. అంటే మోస్ట్ రీసెంట్ గా ఎవరు వెళ్ళారు ఆ రైడ్, ఆ వీడియోస్ చూసి కూడా అప్డేట్ అవ్వచ్చు. సో ఎప్పుడు రైడ్కి వెళ్ళినా ప్రిపేర్డ్ గా ఉంటే స్మూత్ గా జరుగుతుంది రైడ్. యమునా ఎక్స్ప్రెస్ హైవే టోల్ 2 వీలర్ కూడా తలెత్తుకుని మధ్యలో నుంచి వెళ్తున్నాం. లేకపోతే పక్కకెళ్ళి ఆడుకున్నట్టు ఆ పక్క నుంచి పంపిస్తారు. అక్కడ రోడ్డు ఉండదు, ఏముండదు, అన్ని టోల్స్ దగ్గర. సో ఇక్కడ లాస్ట్ టైం ఒక 200 పే చేసాము 2 వీలర్కి. అక్కడ వస్తుంది ఇప్పుడు 205 రూపీస్ పెరిగింది, ఇన్ఫ్లేషన్. టోల్ తీసుకున్నారు. మొత్తం హైదరాబాద్ వరకు ఇట్లానే వేయచ్చు కదా. అంతే, మనుషులు అంటే సాటిస్ఫై ఎవరు ఉన్నంత ఇంకా కావాలంటారు. మంచిగా 200 కిలోమీటర్స్ వేసారు, హ్యాపీగా ఉండకుండా ఇంకా హైదరాబాద్ దొరకంట. 35,729 అంటే 35,400 అప్పుడు స్టార్ట్ అయ్యాం. 330 కిలోమీటర్స్ వచ్చాం, పర్లేదు బాగానే వెళ్తున్నాం. ఆగ్రా ఇక్కడ నుంచి 140 కిలోమీటర్స్ ఉంటుంది. ఆగ్రా ఈజీగానే వెళ్ళిపోవచ్చు. ఆగ్రా దాటాకే ట్రాఫిక్ ఉండకపోతే చాలు. లాస్ట్ టైం చాలా హెడేక్ వచ్చింది ఆగ్రా దగ్గరకు వచ్చేసరికి. ఎన్ని లారీలు, ఎన్ని 4 వీలర్ ట్రక్స్, చాలా టైం పట్టింది అక్కడే. ఈ రోజు అలా ఉండకపోతే ఝాన్సీకి ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఝాన్సీ ఈ రోజు నా డెస్టినేషన్ యాక్చువల్లీ. చూద్దాం ఎప్పటికి రీచ్ అవుతాం. ఏంటన్నా ఆస్తంతా రాసిస్తున్నావా ఎంతసేపు కదా బ్రో. 200 పెట్టచ్చు, లేకపోతే 220 250 205 పెడితే మీ అబ్బాయి ఎంతమందికి చేంజ్ ఇవ్వాలి. ఆల్మోస్ట్ యమునా ఎక్స్ప్రెస్ వేలో ఈజీగా 30 కిలోమీటర్స్ వచ్చాం. తర్వాత టోల్ వచ్చింది 35,800, 35,400 దగ్గర స్టార్ట్ అయ్యాం కదా. అంటే 400 కిలోమీటర్స్ వచ్చాం. ఇప్పుడే ఆగాను ఎందుకంటే ఇప్పుడే వడగాలి స్టార్ట్ అయింది. యాక్చువల్లీ ఓన్లీ 5 అవర్స్ అయింది రైడ్ స్టార్ట్ చేసి. 5 అవర్స్లో 400 కిలోమీటర్స్. చాలా బాగా సాగుతుంది ఈరోజు రైడ్. ఇంకా తాజ్ ఎక్స్ప్రెస్ హైవే మీద ఉన్నాము. ఇంకొక 60 కిలోమీటర్స్ ఉంటుంది హైవే. దాని తర్వాత ఇంకో 20-30 కిలోమీటర్స్లో ఆగ్రా రీచ్ అవుతాం. ఆల్మోస్ట్ 11 అవుతుంది టైం. అసలు నా సాడిల్ బ్యాగ్స్ ఉబ్బిపోయాయి, బాగా కుక్ అయ్యేసారి. యాక్చువల్లీ
ఇందులో ల్యాప్టాప్ కూడా ఉంది. సో కొంచెం భయంగా ఉంది. జనరల్లీ బ్యాక్ ప్యాక్ లో అట్లా క్యారీ చేస్తాం కదా, కానీ ఇంత లాంగ్ రైడ్ లో బ్యాక్ ప్యాక్ అంటే చాలా స్ట్రెస్ అయిపోతుంది. అందుకే ఇందులో పెట్టా. సో కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకే, ఇక స్టార్ట్ అయిపోదాం. ఇంకొక 3-10 కిలోమీటర్స్ ఉంది. ఈ రోజు వెళ్దాం అనుకున్న డెస్టినేషన్ ఝాన్సీ. ఆగ్రా అయితే ఒక 80-90 కిలోమీటర్స్, దాని తర్వాత ఝాన్సీ. ఈరోజు రైడ్ అయితే చాలా బాగా సాగుతుంది. ఇంకా లెట్స్ గో. మధ్యలో 2 సార్లు చూపించాల్సి వచ్చింది. ఇంకా ఎంత, ఒక 45 కిలోమీటర్స్ ఆగ్రా. ఓకే, ఇక్కడ ఫుడ్ కాద్దాం. టైం అరౌండ్ 11:45 అయిందా? ఓకే, టైం 11:30 అయింది. బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ కలిపి ఒకేసారి చేద్దాం. ఇందాక ఆకలేక బ్రేక్ఫాస్ట్కి త్వరగా ఆగలేదు. బట్ ఇప్పుడు ఎండ స్టార్ట్ అయింది కదా, ఎక్కువ రైడ్ చేయబుద్ది కావట్లే, ఆగుదాం అనిపిస్తుంది. ఇక్కడ పెట్టొచ్చా బైక్? అరే నీడలో పెడదామంటే అన్ని కార్లు బైక్లు పెట్టున్నాయి నీడలో. ఓకే, 450 కిలోమీటర్స్ వచ్చాము. ఎగ్జాక్ట్గా 35,850 అయింది. 35,400 అప్పుడు స్టార్ట్ అయ్యాం కదా, 5.5 hours లో. ఇప్పుడు తినేసి యాక్చువల్లీ బాగానే ఆగుతాయి ఇప్పుడు, బికాజ్ ఈ ఎండలో రైడ్ చేయాలని లేదు అసలు. తిని విల్ స్టార్ట్. వస్తంత నీడ ఉంటే ఇక్కడ పార్క్ చేసా. ఈ మొత్తం పార్కింగ్ లాట్ లో మొత్తం ఎండగా ఉంది కదా, ఎండలో వదిలేస్తే మాత్రం ఇంకా అంతే దోశలేసుకోవచ్చు రిటర్న్ వచ్చి. సో ఈ ఫుడ్ కోర్ట్లో తిన్నాను. ఆల్మోస్ట్ ఇంకా 1/2 కిలోమీటర్ అయితే తాజ్ ఎక్స్ప్రెస్ హైవే ఎండ్ అయిపోయింది. చూసారుగా బయట ఎంత క్రౌడ్ ఉంది, లోపల ఇంకా క్రౌడ్ ఉంది. సో అందుకే లాక్ చేయలేకపోయా. అసలు కర్చీఫ్ వేసి కుర్చీ పట్టాల్సి వచ్చింది. లిటరల్లీ అసలు కుర్చీ కూడా దొరకలే కూర్చుని తినడానికి. రోటీ అండ్ షాయి పన్నీర్ తిన్నా. ఇంకా ఫుల్ వాటర్ తాగా, బికాస్ ఎండలు మామూలుగా లేవు. ఇంకా ఇక్కడ స్టార్ట్ అయిపోదాం. ఆగ్రా ఇంకా ఎంత, ఒక 25 కిలోమీటర్స్ ఇక్కడ నుంచి అంతే. వెల్కమ్ టు ఆగ్రా. ఇది ఆగ్రా ఇన్నర్ రింగ్ రోడ్. టైం అరౌండ్ 12:45 అవుతుంది. అబ్బా, మధ్యాహ్నంకి దేహరాదూన్ నుంచి ఆగ్రా వచ్చేసా. అది నా 350 క్లాసిక్ మీద. రూట్ తప్పిపోయా, సో ఇటు వచ్చా. అరే ఏం రూట్ ఇది, అసలే నాకు కాలు అందవు ఈ షూస్కి. హైవే కనిపిస్తుంది. కొంచెం మిస్ అయ్యా, ఒక 1 కిలోమీటర్. మళ్ళీ హైవే దగ్గరకు వచ్చా. ఇక్కడ పైకి ఉంది. అమ్మ నాకు భయం వేస్తుంది. ఇక్కడ పైకి ఉంది, మట్టు ఉంది. నాకు ఈ షూస్కి అందవు సరిగ్గా అసలే. చోకే పడితే పడ్డవచ్చు, మళ్ళీ పర్లేదు కదా. పడలేదు మట్టి రోడ్డు, డెడ్ అండ్ ఇది. వెనక లెఫ్ట్ తీసుకోవాలా? నేను రైట్ తీసుకున్నా, స్ట్రైట్ వస్తూనే ఉన్నా. వాట్ ఈస్ దిస్ గూగుల్? అందుకే అబ్బాయిలు చెప్పే మాటలు, గూగుల్ మ్యాప్స్ చెప్పే మాటలు అస్సలు నమ్మకూడదు. అందుకే నేను కారే పెడతా, బైక్స్ పెట్టను. ఈ రోడ్ ఇట్లా ఉందని నేను తీసుకోలే. ఆ రోడ్లో వెళ్ళకన్నా డెడ్ అండ్ వచ్చింది, కానీ ఈ రోడే చూపిస్తుంది. ఇక్కడ ఒక చోట మీద దానివల్ల ఇంత తిరుగుతున్నా. అసలు రోడ్ లేదు, అంతా కొంచెం ఆఫ్ రోడ్లో ఉంది. ఏదో రోడ్డు మీదకి వచ్చా. అమ్మాయ 1 o'clock అయింది. ఎండ ఎట్లా దంచి కొడుతుందంటే నాకు అస్సలు రైడ్ చేయడం కావట్లేదు. ఇంకా ఎట్లాగో 4.5 hours రైడ్. ఒక 2 hours ఎక్కడన్నా ఆగిపోవాలనిపిస్తుంది, అంత దారుణంగా ఉంది. అంటే మా బైక్ మీద ఉన్నప్పుడు కొంచెం ప్రశాంతంగా ఉంటుంది, గాలి వస్తుంది అంటే మొత్తం అడగాలే అసలు. అట్లే ఆగితే ఏమో ఇంకా దారుణం. నాకు ఇప్పటివరకు అసలు మొత్తం హైవే రైడే కదా, మంచిగా వెళ్ళిపోతున్నా, కానీ ఇప్పటివరకు ఇదే పెద్ద డేంజరస్ రైడ్గా ఉంది. అంటే క్లైమేట్ వైజ్గా ఎంత ఎండ, ఎంత అడగాలి, చాలా ఎగ్జాస్టింగ్గా ఉంది. 12 o'clock కల్లా ఆల్మోస్ట్ 12-12:30కి ఆగ్రా రీచ్ అయిపోయాను. ఇప్పుడు టైం ఆల్మోస్ట్ 2:30 అవుతుంది. ఈ వాటికి నేను గ్వాలియర్ దాటేసి ఆల్మోస్ట్ ఝాన్సీ దగ్గర ఉండాలి. కానీ ఎంత టైం పాస్ చేస్తున్నానో, ఎక్కడంటే అక్కడ ఆగుతున్నా. మినిమం అరగంట, ప్రతి 30 kilometers ఆగిపోతున్నా ఒక అరగంట. నిజంగా అంత ఎండగా వడగాలుగా ఉంది. ఎలాగో దగ్గరకు వచ్చా. ఇంకా 200 kilometers ఇక్కడ నుంచి. కొంచెం చీకటి పడినా పర్వాలేదు, ఈ ఎండలో మాత్రం వెళ్ళలేను అనిపిస్తుంది. అందుకే చాలా ఆగుతున్నా. ఓకే, ఇంకా స్టార్ట్ అవుతా. ఇక్కడ నుంచి ఒక 3 hours 45 minutes పడుతుంది నేను ఉండే స్టే ఝాన్సీ. ఫస్ట్ 500 kilometers ఎంత బాగా వచ్చేసా, తర్వాత అసలు అవ్వట్లేదు ఈ ఎండలో వెళ్ళడానికి. ఇంకొక గంట తట్టుకుంటే కొంచెం తగ్గుతుంది ఎండ. ఓకే, ఇంకా చలో లెట్స్ గో. అసలు నేను రైడ్ స్టార్ట్ చేసినప్పుడు అయితే ఇంకా దేహరాదూన్ నుంచి హైదరాబాద్ వరకు మొత్తం హైవేసే కదా, ఈజీ రైడ్ అనుకున్నా. కానీ క్లైమేట్ అసలు ఎంత ఛాలెంజింగ్గా ఉందంటే,
మొత్తం వడగాలే. కొంచెం బైక్ మీద అంటే ఎండన్నా ఎంతన్నా తట్టుకోగలం కానీ వడగాలి అసలు తట్టుకోలేం కదా. కొంచెం బైక్ మీద కూర్చుంటే రైడ్ చేస్తే కొంచెం గాలి వస్తుంది అనుకుంటే అస్సలు భరించలేకపోతాను. నాకు ఇది వన్ ఆఫ్ ది మోస్ట్ ఛాలెంజింగ్ డే రైడ్ లో అని అనిపిస్తుంది. ఫస్ట్ టైం అయితే ఇట్లా ఫస్ట్ టైం లదాఖ్ వెళ్ళినప్పుడు ఫీల్ అయ్యా. ఫస్ట్ ఆల్టిట్యూడ్ బార్లచల పాస్ క్రాస్ అయ్యేటప్పుడు ఎంత ఛాలెంజింగ్ గా ఉంది రైడ్ అని. మళ్ళీ దాని తర్వాత ఈ రోజే అనుకుంటున్నాం. అంటే వీడియోలో ఏం కనిపించకపోవచ్చు కానీ అసలు క్లైమేట్ ఎట్లా ఉందంటే వడగాలి. రిఫ్రెష్మెంట్ ఒక్క కొబ్బరి బొండం కానీ ఒక్క షుగర్ కేన్ జ్యూస్ కానీ ఒక్క నింబు పానీ అసలు ఏమీ లేవు. ఎండో 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 ఒక్క కొబ్బరి బొండం కూడా లేదు. అన్నీ ఇలాంటి షాప్లో ఉన్నాయి. ఇదేం ట్రాఫిక్. ఓ అయిపోయిందా? అబ్బా ఆపోజిట్ లేన్లో ఎంత ట్రాఫిక్. అబ్బా ఆపోజిట్ లేన్లో మొత్తం వెహికల్స్ అన్నీ ఆగిపోయి మనం ఇటువైపు ఫ్రీగా వెళ్ళిపోతే ఆ ఆనందమే వేరు. నాకు ఎప్పుడో రిజర్వ్లో పడింది. కొబ్బరి బొండ వెతుకుతా బంక్ గురించి మర్చిపోయా. నాలో ఫ్యూయల్ కాదు దీనిలో ఫ్యూయల్ కూడా అయిపోతుంది. ఇంకొక 10-20 కిలోమీటర్లు వెళ్ళి ఉంటే సడన్గా గుర్తొచ్చింది అసలు వేరే ట్రాన్స్లో ఉన్నా. కొబ్బరి బొండం కాదు చల్లటి నీళ్ళు దొరికితే చాలు. లేదా नहीं हाँ आगे आगे कितना दूर है 2 किलोमीटर అమ్మా అదేంటి 2 కిలోమీటర్స్ అంట వెళ్ళిపోదాం. ఓకేనా ఆగిపోకు. ఫస్ట్ టైం పోయా ఇందాక ఎప్పుడో రిజర్వ్లో పడి 50 కిలోమీటర్స్ వచ్చాయి. ఇక్కడ ఉంది హెచ్పి 2 కిలోమీటర్స్ అన్నారు. 200 మీటర్స్లో కూడా లేదు ఇది. సో గ్వాలియర్కి వచ్చేసాం. ఇక్కడ నుంచి ఇంకొక 110 కిలోమీటర్స్ ఝాన్సీ. లేదా అదేంటి అందరూ ఒకేసారి లేదంటున్నారు. అందుకే 2 కిలోమీటర్స్ అన్నా నయ్యే. ఒకసారి అంత అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ అవుతాయి. కరెక్ట్గా అంత రిజర్వ్లో పడ్డాక నేను మర్చిపోయి ఇంకా లాస్ట్ ఫ్యూ కిలోమీటర్స్ ఉంది బైక్లో అనగా పెట్రోల్ బంక్ దొరికింది అనుకుంటే 2 బంకుల్లో లేదు పెట్రోల్. సో ఓకే 2 కిలోమీటర్స్ అంటే వెళ్ళిపోదాం మెల్లగా. యాక్చువల్లీ నిన్న రైడ్ స్టార్ట్ అవ్వకుండా ఫుల్ ట్యాంక్ చేయించా. మళ్ళీ ఈరోజు ఆల్రెడీ ఒకసారి కొట్టించాం. సో ఇది 3rd టైం. మనం వచ్చింది ఇంకా 470 కిలోమీటర్సే. మామూలుగా నాకు ఒక్క ఫుల్ ట్యాంక్ ఈజీగా 300-330 వస్తుంది. కానీ ఈరోజు మొత్తం హైవే రైడ్ కదా ఈజీగా 100 మెయింటైన్ చేస్తున్నాం. సో మైలేజ్ కొంచెం తక్కువ వస్తుంది. హే పెట్రోల్ బంక్. అబ్బా ఇక్కడన్నా ఉండాలి పెట్రోల్. ఉన్నట్టుంది వెహికల్స్ వస్తున్నాయి. ఈ బంక్లో అన్న కూడా చేయెత్తేస్తే ఇంకా నేను బండి తోసుకుంటూ వెళ్ళాలి. చూద్దాం గ్వాలియర్లో పెట్రోల్ ప్రైస్ ఎంత ఉందో. 117.8 దారుణం. చాలా ఎక్కువ ఉంది పెట్రోల్ ప్రైస్ ఇక్కడ. 1400 సారి కూడా నా బండిలో అంత పెట్రోల్ కొట్టలేదు. పెట్రోల్ ప్రైజులకి నిజంగా ఆస్తి రాసి వచ్చేసేయాలి. 635 కిలోమీటర్స్ వచ్చాము మార్నింగ్ నుంచి. ఇంకొక 100 కిలోమీటర్స్ ఉంది ఝాన్సీకి. టైం అరౌండ్ ఆల్మోస్ట్ 5 అవుతుంది. ఐ గెస్ 6:30 కల్లా ఝాన్సీ రీచ్ అయిపోతాం నా స్టే దగ్గరికి. ఇక్కడ లైట్ గా వాన పడినట్టుంది. అసలు ఒకేసారి చల్ల గాలి వచ్చింది. అసలు మధ్యాహ్నం నుంచి వడగల్లో రైడ్ చేసి అసలు ఒకేసారి ఇట్లా లైట్ గా చల్ల గాలి వచ్చేసరికి అబ్బా ప్రాణం లేసి వచ్చింది. ఇది ఈ రోజు మన లాస్ట్ టోల్. ఇంకా 20 కిలోమీటర్స్ ఉంది ఝాన్సీకి. పొద్దున్న నుంచి 715 కిలోమీటర్స్ వచ్చాము. ఇంకా 20 అంటాం. మొత్తం ఈ రోజు యాక్చువల్లీ 650 కిలోమీటర్స్ రైడ్ అనుకున్నా. 735 కిలోమీటర్స్ అవుతుంది ఈ రోజు రైడ్. ఝాన్సీ చెక్ పోస్ట్ ఎంటర్ అవుతున్నాము. సో ఫైనల్లీ ఝాన్సీ రీచ్ అయిపోయాం. సో టైం 6:25 అవుతుంది. ఇంకొక 10 మినిట్స్ పడుతుంది మన రూమ్కి వెళ్ళడానికి. మార్నింగ్ 5 o'clockకి దేహరాదూన్ ఎగ్జిట్ ఇప్పుడు 6:30 అవుతుంది. లిటరల్లీ 2 గంటలు అయితే మధ్యాహ్నం ఫుల్ వడగాలి వల్ల మధ్యాహ్నం ఒక 2-3 అవర్స్ కంప్లీట్ గా ఆగిపోయాను. లేకపోతే ఈజీగా 3:34 కల్లా రీచ్ అయిపోయే వాళ్ళం ఈ రోజు. అదే ఇంకా 3:34 కల్లా ఝాన్సీకి రీచ్ అయిపోయి ఉంటే ఇంకా కొంచెం ముందుకెళ్ళి సాగర్ లో అట్లా హాల్ట్ అవుదాం అనుకున్నాను. కానీ అసలు మామూలుగా లేదు క్లైమేట్. చీకటి పడే లోపల అయితే ఝాన్సీకి వచ్చేసాం మన డెస్టినేషన్ కి. పోలో రైడ్ చేస్తున్నాం కదా, కొంచెం ఇంకా చీకటి పడినాక రైడ్ చేయకపోతే బెటర్. ఇంట్లో కూడా ప్రశాంతంగా ఉంటారు. సో వీఆర్ ఫైనల్లీ ఇన్ ఝాన్సీ. అంటే ఝాన్సీలో ఎప్పుడు స్టే చేయలేదు. ఎప్పుడు దాటే వాళ్ళం, క్రాస్ అయ్యే వాళ్ళమే. మాక్సిమం ఎప్పుడు ఆగ్రాలోనా సాగర్లో బ్రో వెళ్ళని బ్రో. ఝాన్సీ సిటీ ఎప్పుడు NH-44 మీద నుంచి వెళ్ళిపోయేవాళ్ళం కదా. ఫస్ట్ టైం ఝాన్సీ సిటీ ఎంటర్ అవుతున్నా. ప్రైజులు పెరిగిపోతున్నాయి. దేహరాదూన్లోనే మార్నింగ్ స్టార్ట్ అయినప్పుడు 103 ఉండేది ప్రైజ్. తర్వాత ఢిల్లీలో 105, అంటే నోయిడాలో. తర్వాత ఆల్మోస్ట్ ఉత్తరప్రదేశ్ అంటే గ్వాలియర్లో 117. ఇంకా ముందు ముసలి పండుగలా ఉంది. ముందుకెళ్ళే కొద్దీ ఇంకా ప్రైస్ గ్రాఫ్ ఇలా పెరిగిపోతుంది. ఈరోజు మార్నింగ్ స్టార్ట్ అయినప్పుడు 35,400 కదా కిలోమీటర్ రీడింగ్. ఇప్పుడు 36,133, అంటే ఇంకా 3 కిలోమీటర్స్ ఉందిలే. అంటే ఈరోజు టోటల్ రైడ్
735 కిలోమీటర్స్. అంటే నేను కూడా ఝాన్సీ సిటీ ఎండ్ లో రూమ్ తీసుకున్నా, అంటే స్టే బుక్ చేసా. సో సిటీలోనే ఒక 8-9 కిలోమీటర్స్ ఎక్స్ట్రా అవుతుంది. అసలు ఈరోజు రైడ్ అయితే సినిమాలా ఉంది. ఫస్ట్ హాఫ్ సూపర్ హిట్, సెకండ్ హాఫ్ ఎమోషనల్. నిజంగా అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. 5 నుంచి 11:30 కల్లా నేను అసలు దేహరాదూన్ నుంచి ఆగ్రాకి వచ్చేసా. స్మూత్ గా వచ్చేసా. అప్పుడు ఎండ కూడా లేదు. తర్వాత ఇంటర్వెల్ తర్వాత సినిమా మాత్రం మామూలుగా లేదు. తర్వాత నెక్స్ట్ జస్ట్ 250 కిలోమీటర్స్ సాయంత్రం వరకు రైడ్ చేశాను. మధ్యలో 3 గంటలు నేను ఆగిపోయాను. అసలు ఝాన్సీ సిటీ ఎంటర్ అయినప్పటి నుంచి చూస్తున్నా, లైక్ రోడ్ కటు ఇటు లైట్స్ ఒక రాయల్ లుక్ లా ఉన్నాయి. నైట్ టైం అయితే ఇంకా బాగా అనిపిస్తుంది. ఓయో టౌన్ హౌస్లో బుక్ చేసా. बुकिंग है चमेली के नाम पे. पार्किंग यही है क्या? सेफ रहेगा बाइक? అచ్చా. ఫ్రెష్ అప్ అయిపోయాను, ప్రశాంతంగా ఉంది అండ్ మంచిగా కర్డ్ రైస్ ఆర్డర్ చేశాను. మధ్యాహ్నం వరకు దాని తర్వాత ఫుల్ చుక్కలు కనిపించాయి. చుక్కలు కాదు, సూర్యుడు కనిపించాడు. బట్ సక్సెస్ఫుల్లీ ఆన్ టైం మన 735 కిలోమీటర్స్ రైడ్ కంప్లీట్ అయింది. టికెట్ పడే లోపల రేపు ఝాన్సీ నుంచి నాగ్పూర్ అనుకుంటున్నా, అది ఒక అరౌండ్ 600 కిలోమీటర్స్ అలా ఉంది. అని రేపు మధ్యప్రదేశ్ రోడ్స్ చూస్తాం. చాలా 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 బాగుంటాయి. NH44 లో ద బెస్ట్ అంటే మధ్యప్రదేశ్ రోడ్స్. సో రేపు రైడ్ కి ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. కానీ మధ్యాహ్నం కల్లా మాక్సిమం కవర్ చేసేయాలి. 12 లోపల మాక్సిమం కవర్ చేసేయాలనుకున్నా. సో రేపు కూడా ఈ రోజు లాగా ఎర్లీగా 4 o'clock అట్లా స్టార్ట్ అవుదాం అనుకుంటున్నా. సో ఇది ఓయో టౌన్ హౌస్ అనమాట, 759 సుపీరియం. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 899. 3/5 రేటింగ్ ఇస్తాను, ఎందుకంటే అంబియన్స్ అంతా చాలా బాగుంది. కానీ మెయింటెనెన్స్ ఇంకా కొంచెం ఇంప్రూవ్ చేయొచ్చు. సో ఐ హోప్ ఈ బ్లాగ్ మీకు నచ్చింది. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఎందుకంటే అది చాలా పెద్ద ఎంకరేజ్మెంట్. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్. జై హింద్.